జై భారత్, జై హింద్. ఇవి దేశభక్తి నినాదం. ఇది భారతీయ జనతా పార్టీ ర్యాలీ కాదు, ఇది భారతీయుల ర్యాలీ. నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా చెప్తున్నాం, ఈ మువ్వన్నెల జెండా ఎగరడానికి, ఆ మువ్వన్న జెండలని ముద్దాడడానికి, చేతులతో తడమడానికి, కళ్ళతో కన్నీళ్లతో తూడవడానికి లక్షలాది మంది దేశభక్తులు నేల కొరిగినరు ఆ మువ్వన్నెల జెండా. మీకొక్కటి చెప్తున్నాం, ఈ స్వాతంత్రం ఊరికనే రాలేదు, ఈ స్వేచ్ఛ ఊరికనే రాలేదు. మీరు ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛగా బతకడానికి, స్వేచ్ఛగా జీవించడానికి ఖుదీరామ్ బోస్ 18 ఏళ్ల బిడ్డ ఉరితాడును ముద్దాడి, 18 ఏళ్ల బిడ్డ ఉరితాడును ముద్దాడి. భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులో ఉరితాడును ముద్దాడి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ మీ గురించి కలలు కన్నాడు, ఈ దేశం గురించి కలలు కన్నాడు. ఈరోజు సన్నాసుల చరిత్ర చదవడం మానేయండి. ఈ దేశ స్వాతంత్రం గురించి ప్రాణాలు అర్పించిన వీరుల చరిత్రలు చదవండి. కన్న తల్లి కన్నా ఈ దేశం గొప్పది. ఎవడో మొన్న అంటున్నాడు భారతదేశం అంటే ఏంటి అని. భారతదేశం అంటే హిమాలయ పర్వతాలు కాదు, గోదావరి నది కాదు, బ్రహ్మపుత్ర నది కాదు, నిలువెత్తు గర్వంతో ఎగిరే మువ్వన్నెల జెండా అని చెప్పిన మేము. మువ్వన్నెల జెండా, ఈ జెండా ఉన్న నదులే మీ బతుకులు సురక్షితంగా ఉంటాయి. ఈరోజు ఈ దేశం గురించి ప్రాణాలు అర్పించిన వీరులని, ఈ స్వేచ్ఛకు ఎన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించారు. ఒక్కసారి అండమాన్ జైలుకి వెళ్ళండి, లేదు యూట్యూబ్లో అండమాన్ జైలు చూడండి. రోజు 100 కిలోల గోధుమలు పిండిపించేవారు. మన దేశంలోనే మనం బానిసలాగా బతికినాం, మన దేశంలోనే మనం అన్ని రకాల అవమానాలకు లోనైనాం. ఒక్కసారి చరిత్ర చదివితే ఈ జెండా విశిష్టత మీకు అర్థమవుతుంది, ఈ జెండా పవిత్రత మీకు అర్థమవుతుంది. ఆ జెండా గురించి ఎన్ని కన్నులు మూసినాయి. ఇది రక్త తర్పణ చేసిన నేల, ఇది రక్తంతో తడిసిన నేల, ఇది వాడిది వీడిది కాదు నేల, రక్తంతో ప్రవహించిన నేల ఈ భారత నేల. ఆ జెండా గురించి, ఈ స్వాతంత్రం గురించి భవిష్యత్తులో ఈ పిల్లలు స్వేచ్ఛగా బతకడానికి, ఏం భగత్ సింగ్కి బతకాలని లేదా? ఉరితాడేసినప్పుడు లేదా? ఈ బతకనుకున్నాడు. ఈ బానిస బతుకన్నా నా భారతదేశ దాస శూకరాలు తెంపడానికి ఇంక్లాబ్ జిందాబాద్ అనుకుంటా ఉరితాడను మెడకేసుకున్న భగత్ సింగ్ చరిత్ర చదవండి. ఎవరు? సర్దార్ ఉధమ్ సింగ్. తెలుసా ఎవరికన్నా? జలియన్ వాలా బాగ్లో తమ పండుగను జరుపుకుంటే ఈ భారతీయుల మీద గోళీలు కురిపించిన జనరల్ డయ్యర్, వారిని చంపడానికి 20 ఏళ్ళ బిడ్డ 20 ఏళ్ళు లండన్ పోయి తన్నాడిండు. 20 ఏళ్ళు తన శక్తి, తన యుక్తి, తన జీవితం జనరల్ డయ్యర్ కు బుల్లెట్ దిగిన రోజే జై హింద్ అన్నాడు. కాబట్టి చెప్తున్నాం, ఈ రోజు కూడా ఎవడన్నా భారత్ కా బారే మే, ఏ భారత్ కా బారే మే వ్యతిరేకంగా మాట్లాడినరనుకో గొంతులలో శ్వాస అక్కడనే ఆపేస్తుంది. గొంతులల్లా ఈ భారత్ ఊరికనే రాలేదు, ఉధమ్ సింగ్ ఊరికనే ప్రాణాలు ఇవ్వలేదు, భగత్ సింగ్ ఊరికనే వృత్తాలు పెట్టుకోలేదు. ఒక్కసారి చంద్రశేఖర్ ఆజాద్ తుపాకీని చూడరా, ఇంకా హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నది. ఆ తుపాకీ అవసరమైతే భవిష్యత్తులో వాళ్ళు ప్రాణాలు పోసి తుపాకులతో కాల్చుకొని తెచ్చిన స్వాతంత్రం ఎవడన్నా ఏ భారత్ తుక్కుడా తుక్కుడా ఓంగే అని అంటే जो गले में साथ उधर ही खत्म कर देगा गले में. ఆదర్శం చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు గుండెలల్లో తుపాకీ పెట్టిన రోజు చావంటే భయం లేదనుకున్నారా? బతకాలని లేదా అల్లూరి సీతారామరాజుకు? మన్యంలో ఆడబిడ్డలని మానాలు పానాలు తీస్తుంటే భరించలేని ఒక గిరిజన బిడ్డ
ఒక గిరిజన వీరుడు తుపాకీతోని సమాధానం చెప్తే ఇది భవిష్యత్తు, ఈ పిల్లల స్వేచ్ఛ గురించి. ఈ బానిస భారతదేశంలో ఉంటుంది. పిల్లలు చెప్తున్నా ఎవరికన్నా, ఎవరన్నా అనుకుంటున్నారు కొడుకులా, ఈ దేశ వ్యతిరేక నినాదాలు మళ్ళా చంద్రశేఖర్ ఆజాద్ తుపాకులు ఇంకా అట్లనే మ్యూజియాలు ఉన్నాయి. ఏదన్నా దేశంలో సమస్యలుంటే సమస్యలు పరిష్కరించుకుంటాం, ఏదైనా సమస్యలుంటే కలిసి కూర్చుని మాట్లాడదాం. ఏ భారత్ క్యోं रावना रे, भारत क्यों रावना? एक टुकड़ा टुकड़े के लिए भारत बनाने के लिए सरदार वल्लभ भाई पटेल ने जो जान दिया उसका सब कुछ दिया. కాబట్టి చెప్తున్నా మీకు యువకులకు చెప్తున్నా, అమ్మ మేము ఉంటాం ఇంకా 20-30 ఏళ్ళు బతాం, కానీ ఆ వీరులలో 1% మా ప్రాణం ఈ దేశానికి అర్పించినా మేము ధన్యులం అవుతామని చెప్తున్నాం. మీరు బతకాలి ఈ దేశంలో, మీరు స్వేచ్ఛగా ఉండాలి. ఇది వికసిత భారత్ చేయాలనుకుంటారా, విచ్ఛిన్న భారత్ చేయాలనుకుంటారా? పగడి కళలు కలడం మానేయండి. ఒక్కొక్కరికి చెప్తున్నాం, ఈ దేశ వ్యతిరేక నినాదాలు రానున్న రోజుల్లో తీవ్రంగా ఉంటాయి. ఎవడన్నా భారత్కు వ్యతిరేకంగా, హిందుస్థాన్కి వ్యతిరేకంగా, ఈ ఇండియాకు వ్యతిరేకంగా ఎక్కడ గొంతు విప్పినా ఈ స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితోని, చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితోని, అల్లూరి సీతారామరావు స్ఫూర్తితోని ఆ గొంతులో మాటని గొంతులోనే खत्म कर देगा हम लोग पूरा जो देशवासी. ये देश अशफाउल्लाह खान का है, ये देश अब्दुल कलाम का है, ये देश सोफिया कुरैशी का है. కాబట్టి చెప్తున్నాం, ఈ దేశం అందరిది, మనందరిది. అష్ఫావుల్లా ఖాన్ కూడా తుపాకీ గుళ్ళు తిన్నాడు, అబ్దుల్ కలాం కూడా ముద్దాడిండు. ఈ దేశంలో గర్వపడండి. మతాల మధ్యన చిచ్చులు పెట్టి, ఒక్కొక్కడు మతాల మధ్య చిచ్చు పెట్టి మళ్ళా దేశ విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారో కొడుకులరా, ఒక్క బుల్లెట్ దాల్రా చంద్రశేఖర్ ఆజాద్ లాగా, ఒక్క బుల్లెట్. కాబట్టి చెప్తున్నాం నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా, మున్సిపల్ జెండాను చూసి రండి. నిజామాబాద్ నలుమూలల ఇంటికి వెళ్ళదండి రా. ఎక్కడికి వెళ్ళొచ్చినాయి ఇల్లు, ఎక్కడికి వెళ్ళొచ్చినాయి భూములు, ఎక్కడికి వెళ్ళొచ్చినాయి బంగారు? స్వాతంత్రం వస్తేనే వచ్చినాయి. స్వాతంత్రం వీళ్ళని సన్నాసులారా, ఈ స్వాతంత్రం రావడానికి నీ ఉళ్ళు, నీ ఈరు, నీ బంగారం, నీ ఫామ్ హౌజులు ఎక్కడ్రా? దేశం లేనాడు. ఉక్రెయిన్ వెళ్ళి చూడండి, అన్ని పోయిన దేశాలకు బతుకుతందుకు పోతున్నారు. ఒకసారి ఇరాన్ వెళ్ళండి, ఒకసారి ఫలస్తీన్ వెళ్ళండి, ఎక్కడెక్కడ యుద్ధ గంటలు మోగుతున్నాయో. కాబట్టి దేశాన్ని కూడా సురక్షితంగా ఉంచుకోండి. మురిసిపోతున్నారు, మాకు ఈ ఉద్యోగం ఉన్నది, ఆ ఉద్యోగం ఉన్నది. ఈ ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి, ఈ దుకాణాలు ఎట్లా వచ్చినాయి, ఈ ఆస్తులు ఎట్లా వచ్చినాయి? దేశం సురక్షితంగా లేకపోతే అవి చిల్లు గబ్బతో సమానం. కాబట్టి చెప్తున్నాం, దయచేసి యువకులకు చెప్తున్నాం, జంజీ యువకులకు చెప్తున్నాం, మీరు మనం దేశంలో సమస్యలను పరిష్కరిద్దాం. దేశ విద్రోహులు, ఉగ్రవాదుల చేతుల్లో మాటలకండి. ఈ దేశాన్ని ఒకసారి విచ్ఛిన్నం చేసిర్రు, మళ్ళా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మా బిడ్డలని మా మీద ఉసుగొలుపుతున్నారు. మీరు మా బిడ్డలు, మీరు భావి భారత పౌరులు. ఈ దేశం మీది. ఈ వికసిత భారత్ కలలు అంటున్న నరేంద్ర మోడీ కలలు, ఆ బుల్లెట్ ట్రైన్లలో మీరు కూర్చోండి, ఆ 18 లైన్ రోజులలో మీరు వెళ్ళండి. ఈ దేశాన్ని వికసిత భారత్ చేసినప్పుడు ఈ భారతదేశంలో దిగ్విజయంగా, గర్వంగా ఆ మువ్వన్నల జెండా చూస్తూ మురిసిపోండి. ఈ దేశానికి ప్రతి ఒక్కడు అంటున్నాడు, దేశం నాకేమిచ్చిందని. దేశం ఏమి ఇవ్వాలరా మీకు? దేశం ఏమి ఇవ్వాలరా మీకు? ఈ స్వేచ్ఛ ఇచ్చింది, ఈ గాలి ఇచ్చింది, ఈ నేల ఇచ్చింది, ఈ ఆకాశం ఇచ్చింది, హద్దులు లేని ఆకాశం. ఇంకేమిస్తారా భారతదేశం మీకు? భారతదేశం మీకేమిచ్చాడు? భారతదేశానికి మీరేమిచ్చారు? ఒక్కసారి బార్డర్లకు వెళ్ళండి, 50 డిగ్రీల మైనస్లల్లా పోరాడుతున్న సైనికులను చూడండి, ఆ ఇళ్ళల్లా భార్య బిడ్డలను చూడండి. కాబట్టి ఎవడన్నా ఈ నిజామాబాద్ వేదిక ద్వారా చెప్తున్నాం, దేశం దేశమే, భారత మాతనే. భారత మాతను అవమానించిన చెప్తున్నాం. ఎవర్రా భారత మాతకి ఎంతమంది భర్తలు అంటారా? గొంతులు నొక్కేస్తాం కొడుకులారా. ఒక్కొక్కడు ఏమనుకుంటారా? భారత మాత ఈరోజు ప్రపంచంలో
ఒక దిగ్విజయమైన భారతదేశంగా ఈ భారత మాత విరజిల్లుతున్నది. ఎవరు కూడా దేశ వ్యతిరేక చర్యలకు, దేశ వ్యతిరేక నినాదాలకు, దేశ వ్యతిరేకం దేశంలో తింటూ, దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి నీరు నేల అనుభవిస్తూ దేశ వ్యతిరేక చర్యలకు పాల్గొడతారా? చెప్తున్నాం ఇప్పటి నుంచి, నిజామాబాద్ గడ్డ నుంచే పార్టీలు ఉంటాయి, వస్తాయి, పోతాయి. దేశం ఎప్పటికి ఉండాలా, ఈ స్వాతంత్రం ఎప్పటికి ఉండాలా, ఈ స్వేచ్ఛ ఎప్పటికి ఉండాలా. అందుకని చెప్తున్నాను, మీ యువతకి చెప్తున్నాను, మీ భవిష్యత్తు ఈ బంగారు దేశంలో నిర్మించుకోండి. ఈ వికసిత భారత్లో అందరం విశ్వఖ్యాతిలో ఈ విశ్వ జెండా, తిరంగ జెండా ఎగిరేసి అందరం భారత మాతకు జేజేలు కొడుతూ ఈ భారతదేశంలో స్వేచ్ఛగా స్వతంత్రం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మళ్ళొక్కసారి నిలువెల్ల ఆ తిరంగ జెండా చూసుకోండి, నిలువెల్ల దండం చూడండి, గర్వపడండి. ఛాతి 56 ఇంచులు వంగుతుందా, 66 ఇంచులు వంగుతుందా, పొంగించుకోరా. ఆ జెండా గురించి కోట్లాది మంది ప్రాణాలు పోయినాయి. లాఠీల దెబ్బలు, తూటాల దెబ్బలు, రక్త తర్పణ చేసిన జెండరాది. ఈ జెండను అవమానించకండి, ఈ దేశాన్ని అవమానించకండి, ఈ ధర్మాన్ని కూడా అవమానించకండి. కాబట్టి చెప్తున్నాం, మీ అందరికీ భారతీయులుగా మళ్ళొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ స్వేచ్ఛ మేము శ్వాస మూసే వరకు స్వేచ్ఛను పోయి, మా తర్వాత ఈ జెండా మీరు పట్టుకోండి, మీ తర్వాత మీ పిల్లలు పట్టుకోవాలా. ఈ జెండని తలదించనియకండి, ఈ జెండని ప్రపంచంలో నెంబర్ 1గా ఎగరేస్తారని మీ బిడ్డలకు ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ, మీ భవిష్యత్తు బానిసత్వం కాకుండా ఒక స్వరాభావాధికారంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ రాకేష్ అన్న. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, జై హింద్, జై హింద్, జై శ్రీరామ్.